కుదురుతుందా లేదా? వర్కౌట్ అయినా ఎంతకాలం? చంద్రబాబును పవన్ ఎంత వరకు భరిస్తాడు? బాబుకు బాగా అలవాటైన యూజ్ అండ్ త్రో తిరుగుకు పవన్ తాజా బాధితుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే విమర్శలు చంద్రబాబును ఉద్దేశించి విమర్శల విషయాన్ని వెదజల్లుతున్నారు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు. అయితే వీటికి నోటితో కాకుండా చేతులతో సమాధానం ఇస్తున్న టీడీపీ అధినేత తీరు చివరకు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నమాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మీద పూర్తి స్థాయి నమ్మకం పవన్ కళ్యాణ్కు ఉన్నప్పటికీ ఆయన వ్యవహరిస్తున్న తీరు తాను ఎంత మాత్రం ఊహించలేదు అన్నమాట తన సన్నిహితులతో పవన్ అన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు మొదలు అధికారంలోకి వచ్చినంత వరకు చంద్రబాబు పవన్ మధ్య కించిత్ భేదాభిప్రాయాలకు చోటు లేకుండా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ తన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ వాస్తవిక ధోరణిని మిస్ కాకుండా తన బలానికి తగ్గట్లు సీట్లు అడగటం బాబును ఎక్కడో టచ్ చేసింది అంటున్నారు. అంతేకాదు బీజేపీతో పొత్తు కుదిర్చే మిషన్లో సీట్ల కేటాయింపు ఇష్యూ వస్తే కూటమి కోసం తనకు కేటాయించిన సీట్లను సైతం త్యాగం చేయటం, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా పవన్ వ్యవహరిస్తున్న తీరు అప్పట్లో చంద్రబాబును సర్ప్రైజ్ చేసినట్లుగా చెబుతారు. కట్ చేస్తే ఇప్పుడు తన తీరుతో చంద్రబాబు పేబ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసినప్పటికీ తన రాజకీయ చరిత్రలో తానెప్పుడూ చూడని ఎన్నికల విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు ఇదంతా తన ఒక్కడి క్రెడిట్ కాదన్న విషయాన్ని నిద్రలో కూడా మర్చిపోలేదు అంటున్నారు. అన్నిటికీ మించి తనను జైల్లో ఉంచిన వేళ అందరూ దూరంగా ఉండి దగ్గరకు రావటానికి భయపడుతున్న వేళ పవన్ ముందుకు వచ్చిన వైనం, ఆ సందర్భంగా ప్రదర్శించిన తెగువ చంద్రబాబును పూర్తిగా మార్చేసింది అంటున్నారు. ఈ మార్పు ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే గతంలో మరే మిత్రుడి విషయంలో ప్రదర్శించిన ప్రేమాభిమానాన్ని పవన్ మీద కురిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మంత్రివర్గంలో ఇష్టం వచ్చిన శాఖల్ని, మంత్రి పదవుల్ని తీసుకోవాలన్న చంద్రబాబు రిక్వెస్ట్ను సున్నితంగా రిజెక్ట్ చేస్తూ మీ ఇష్టమున్న మాటతో పాటు తనకు కావాల్సిన శాఖల విషయంలో పవన్ వ్యవహరించిన తీరు చంద్రబాబును ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా చెబుతున్నారు. పవన్లోని కొత్త తరం నాయకుడిని చూసిన చంద్రబాబు ఫిదా అయ్యారని చెబుతున్నారు. మిత్ర ధర్మాన్ని మిస్ కాకుండా ప్రతి అంశంలోనూ జనసేనకు వాటా ఇవ్వాలి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం కొలువు తీరిన తరువాత 1,00,000 అంశాలు తెర మీదకు వస్తాయి. ఇలాంటి వేళలో మిత్రుడిగా షేరింగ్ ఇవ్వాల్సిన పదవుల విషయంలో సొంత పార్టీలో ఎంత పోటీ ఉన్నా 50-50 దామాషాలో నామినేటెడ్ పోస్టులు కేటాయింపునకు చంద్రబాబు డిసైడ్ కావటమే కాదు, అదే తీరును ప్రదర్శిస్తూ జనసేనానికి స్వీట్ షాకులు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. పాలనాపరమైన అంశాల్లో పవన్ కు పెద్దగా అవగాహన లేనప్పటికీ కీలకమైన నామినేటెడ్ పోస్టులు, వాటి ప్రాధాన్యత గురించి వివరిస్తూ నీ పార్టీ తరపు వారికి కేటాయించండి అన్న రిక్వెస్ట్ బాబు నుంచి వరుస పెట్టి వస్తున్నట్లుగా చెబుతున్నారు. సాధారణంగా కూటమి పాలనలో ప్రతిదీ కాకుండా చాలా వరకు అడిగితే కానీ ఇవ్వనట్లుగా వ్యవహార శైలి ఉంటుంది. అది కూడా బలానికి తగినట్లుగా తామాషా ఉంటుంది. అందుకు భిన్నంగా బాబు తీరు ఉంటుందని చెబుతున్నారు. నామినేటెడ్ పదవులు, కీలక ఎంపికల విషయంలో 50-50గా చంద్రబాబు డిసైడ్ చేయడమే కాదు, మీ తరపు ఎంపికలను చెప్పాలి అంటూ పవన్కు సూచనలు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి తీరును చంద్రబాబు నుంచి పవన్ ఏ మాత్రం ఊహించలేదని, చంద్రబాబు తీరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న జనసేనాని కారణంగా రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య బంధం అంతకంతకు బలపడుతోంది అన్నమాట వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరుల మధ్య కూడా అనుబంధం అంతకంతకు పెరుగుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.